కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఏం సీన్ రా, భలే ఉంది అనేలా ఫీల్ అవుతాము. ఈవెన్ రిపీటెడ్గా చూస్తున్నప్పుడు కూడా సేమ్ ఫీల్ వస్తుంది. అలాగే ఆ సీన్స్ని చాలాసార్లు చూడడానికి ఇష్టపడతాం. అవి అంతలా హైలైట్ అవుతాయి అన్నమాట. అసలు కొన్ని సీక్వెన్సెస్ ఆర్ ఎపిసోడ్స్ వల్లే సినిమాలు అంత ఫేమస్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు అవి ఎంతలా ఇంపాక్ట్ చేశాయో. అలా కొన్నేమో ఎలివేషన్స్లా ఉండి విజిల్ వర్తిలా ఉంటే మరికొన్నేమో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మన తెలుగు అండ్ డబ్బుడ్ మూవీస్లో వచ్చిన ఇలాంటి సీన్స్ గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ పార్ట్ 1లో 10 మూవీస్ అండ్ అందులోని సీన్స్ గురించి కవర్ చేశాము. చూసుండకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లింక్తో చూసేయండి. దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 2 వీడియో. అలాగే మూవీస్కి సంబంధించి రాబోయే ఇట్లాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదనుకుంటే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెంబర్ 7 అతడు. మెయిన్ ప్లాట్ పరంగా చూస్తే ఇదొక యాక్షన్ థ్రిల్లర్. కానీ త్రివిక్రమ్ గారు ఎంటర్టైన్మెంట్తో పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీశారు. అప్కమింగ్ డైరెక్టర్స్కి ఒక రెఫరెన్స్లా కూడా ఉపయోగపడుతూ ఉంది. జాన్రా మిక్సింగ్ని ఎంత స్మూత్గా హ్యాండిల్ చెయ్యొచ్చో అనే విషయంలో. ఈ సినిమాలో బాగా విజిల్ వర్తి అనిపించిందంటే అది పొలం ఫైట్ సీన్. మనకైతే నందు ఎవరో, అతను ఏం చెయ్యగలడో తెలుసు. కానీ నాయుడుకి ఆ గ్యాంగ్కి తెలియదు కదా. చిన్న సెటరికల్ కన్వర్జేషన్ తర్వాత స్టార్ట్ అవుతుంది నందు విశ్వరూపం. నాయుడు అన్నట్టుగానే చాలా పద్ధతిగా క్లారిటీగా ఫైట్ జరుగుతుంది. అది కూడా సటిల్గా. హీరో అరవటం, హడావుడి చేయటం లాంటివేం లేకుండా జస్ట్ ఆ షార్ట్స్ చూస్తుంటేనే విజిల్స్ వేసేలా ఉంటాయి. చివర్లో ఆ సరిహద్దురాళ్ళు విరిగే చోటైతే అంతకు మించి. ఎంటైర్ సీక్వెన్స్లో నందుకి మినిమం డైలాగ్సే ఉంటాయి. అసలు మూవీ మొత్తం చూసుకున్నా అంతే. చాలా అరుదుగా మాట్లాడతాడు, మరి మాట్లాడితే తోటల్లాగా ఉంటాయి. మహేష్ బాబుకి జస్ట్ 4-5 పేజెస్ లైన్స్ మాత్రమే డబ్బింగ్కి వచ్చిందంట. అండ్ అది 2 అవర్స్లోనే కంప్లీట్ చేశారు. మరి కలేజాలో అయితే కంప్లీట్ ఆపోజిట్. త్రివిక్రమ్ గారు ఎన్నో లైన్స్ ఉంటే కానీ కన్వే చేయని విషయాన్ని ఒక్క లైన్తోనే ముగించేశారు. నెంబర్ 6 పుష్ప ది రైజ్. పుష్ప క్యారెక్టరే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటిది వార్నింగ్ ఇస్తే సీన్స్ ఏ విధంగా ఎక్స్ప్లోడ్ అవుతాయో ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో తెలిసింది. రెండిట్లోనూ విలన్కి ఏం కాకుండా ఆర్య సినిమాలో పక్కనున్న వస్తువులను కొట్టి ఇండైరెక్ట్గా తానేం చెయ్యగలడో చూపించినట్టు వీటిల్లో కూడా ఆపోజిట్లో ఉన్న మెయిన్ విలన్కి ఏం కాకుండా తన క్యాపబిలిటీ ఏంటో చూపిస్తాడు. అటు మంగళం సీనుకైనా ఇటు బన్వర్ సింగ్ అయినా. ముందుగా సుకుమార్ గారు సింగిల్ మూవీ అనుకున్నప్పుడు మంగళం సీను ఇంటికొచ్చి వెళ్ళిపోయాక పుష్ప వెనక్కి రాడంట. ఎప్పుడైతే 2 పార్ట్స్గా అనుకున్నారో వెనక్కి వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ని యాడ్ చేశారంట. అదే ఇంటర్వెల్ని మరింత ఇంటెన్సిఫై చేసిందని చెప్పచ్చు. ఇక దీనికి మించిన ఇంటెన్సిటీ క్లైమాక్స్లో ఫేస్ ఆఫ్ సీన్లో విట్నెస్ చేయొచ్చు విత్ దట్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నెంబర్ 5 స్టాలిన్. మాస్ ఫైట్స్ ఏం లేవు, ఫ్లాష్ బ్యాక్ లాంటి ఎలివేషన్స్ కూడా ఏం లేవు. జస్ట్ ఒకే ఒక్క అరుపుతో ఇంటర్వెల్ గ్రాఫ్ని జై అని పైకి లేచేలా చేసింది. 100 మంది కత్తులతో భయపెడదామనుకున్న స్టాలిన్ చేసే సింహం లాంటి ఒక పెద్ద గాండ్రింపుతో విలన్స్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అవుతారు, కత్తులు దించేస్తారు. అలా అందరూ చూస్తూ ఉండిపోతారు. ఇంకా మ్యూజిక్ అండ్ ఇంటర్వెల్ పడేటప్పుడు వచ్చే ఇంగ్లీష్ సాంగ్ అయితే అగ్నికి ఆద్యం పోసినట్టయింది. థియేటర్లో ఆ రీసౌండ్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటుంది. అసలు ఇంటర్వెల్ని ఇలా కూడా ప్రజెంట్ చెయ్యొచ్చా అనేలా తీశారు ఏఆర్ మురుగదాస్ గారు. నెంబర్ 4 విశ్వరూపం. కమల్ హాసన్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలోని ఫస్ట్ యాక్షన్ బ్లాక్ ఎంత హై ఇచ్చిందో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. విశ్వనాథ్ ఏకేఏ విజు తన ట్రూ ఐడెంటిటీ విజమ్ అని రివీల్ చేసే సీన్. స్టోరీలో ఇదొక్కటే కాదు టర్నింగ్ సీన్, ఇంకా 2-3 ఉన్నప్పటికీ ఇది హైలైట్ అయ్యి అండ్ చూసేటప్పుడు మనకి ఇదెక్కడి ఎలివేషన్ అనేలా ఉంటుంది. ఎందుకంటే ఏదో నార్మల్ మాస్ మసాలా ఫైట్లా ఉండదు అది. ఆ రివీల్ అయ్యే సీన్ దగ్గర ఒక ఇంటెలిజెంట్ అండ్ టాప్ మోస్ట్ అండర్ కవర్ ఏజెంట్ చేసే యాక్షన్ సీన్ పీక్స్లో ఉంటుంది. ప్రేయర్ చేసిన వెంటనే ఫైట్ సీన్ అలా మొత్తం ఫాస్ట్గా 20 సెకండ్స్లో అయిపోయి అసలు ఏం జరిగింది అనేలా ఉంటుంది. దాన్ని ఇప్పుడు స్లో మోషన్లో చూపించినప్పుడు వచ్చే ఆ రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్ విత్ దట్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్
ఒక్కసారిగా స్టన్ అయ్యేలా చేస్తుంది. దీన్ని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్లో కమల్ గారు ఒకరు. ఇన్నోసెంట్ క్యారెక్టర్ నుంచి ఒక కిల్లింగ్ మెషిన్ లాగా మారే ఆ ట్రాన్స్ఫర్మేషన్ లాస్ట్ డెకేడ్లో వచ్చిన బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్లో ఒకటి అని చెప్పచ్చు. నెంబర్ 3 జగడం. వైలెన్స్ ఈజ్ ఏ ఫ్యాషన్ సాంగ్కి ముందు ఒక లీడర్ సీన్ ఉంటుంది. మూవీ మొత్తంలో హైలైట్గా నిలుస్తుంది. ఆ షాట్ అండ్ ఆ పిక్చరైజేషనే చాలా కొత్తగా ఉంటాయి. మూవీ రిలీజ్ అయిన కొన్నేళ్లకి ఒక ఫ్లైట్లో జగడం ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సుకుమార్ గారితో జగడం గురించి మాట్లాడుతుంటే సుకుమార్ గారు ఆ ఫ్లాప్ మూవీ గురించి ఎందుకులేండి అన్నారంట. అప్పుడు దానికి శ్రీకర్ ప్రసాద్, మీకు తెలిసి ఉండకపోవచ్చేమో కానీ మీ జగడం మూవీ చాలా మంది పెద్ద చిన్న డైరెక్టర్స్ వీడియో లైబ్రరీలో ఉండడం చూశానని, చాలా మందికి ఫేవరెట్ అని చెప్పారంట. ఇక సీన్ విషయానికి వస్తే దిస్ గ్యాంగ్ నీడ్స్ ఏ లీడర్ అని హీరో అనుకున్నాక నెక్స్ట్ అలా అవ్వటానికి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. యమహా గ్యాంగ్లో ఎక్కువ మంది ఉండడం అండ్ నైఫ్ చూసి భయపడుతూ హీరో గ్యాంగ్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ వెనక్కి వెళ్తారు. దాంతో జూనియర్గా వెనకున్న సీను ముందు పొజిషన్లో లీడర్గా ఆటోమేటిక్గా ఎవాల్వ్ అవుతాడు. అక్కడ వచ్చే బీజిఎం అండ్ ఫైట్ అయ్యాక నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వచ్చే సాంగ్ ట్యూన్ ఆ సీన్ని ఇంకా ఎలివేట్ చేసింది. ఈ సీన్కి ఎన్నో అప్రిసియేషన్స్ వచ్చాయి. రాజమౌళి గారైతే ఈ షాట్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలకు పడుంటే సుకుమార్ అప్పట్లోనే నెంబర్ 1 డైరెక్టర్ అయ్యుండేవారని, బేభత్సమైన పొటెన్షియల్ ఉన్న సీన్ అని ప్రైజ్ చేశారు. నెంబర్ 2 కలేజా. స్టార్టింగ్లో ఒక 4 minutes దేవుడి ఆనవాళ్ళు ఏంటో చూపించాక ఇక అక్కడి నుంచి ప్రీ ఇంటర్వెల్కి ఒక 10 minutes ముందు వరకు మేజర్గా ఎంటర్టైన్మెంట్ టోన్లోనే వెళ్తుంది. ఇంట్రడక్షన్లో వచ్చిన దానికి ఇంటర్వెల్ సీన్తో కనెక్ట్ చేశారు. ఇక ఆ ఎంటైర్ సీక్వెన్స్ అయితే సూపర్ ఉంటుంది. విలన్ గ్యాంగ్ కత్తితో పొడిచాక ఇక అయిపోయాడని రాజుని మట్టిలో పూడ్చేద్దామని గోతిలోకి వేశాక రాజు ఒక్కసారిగా లేస్తాడు. అక్కడ మణిశర్మ గారి బీజిఎం ఒకటి వస్తుంది, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక అలా హీరోని ఎవరో ఆవహించారు అనేలా లేచాక ఆ గ్యాంగ్లో ఉన్న అందరూ ఆశ్చర్యంతో కొంతసేపు అలా చూస్తూ ఉండిపోతారు. తర్వాత వచ్చే ఫైట్ కంపోజిషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఆ ఫైట్ అయ్యాక ఒక పెద్ద అరుపుతో మొదలు ఇంట్రోలో చెప్పిన ఆనవాళ్ళన్నీ మ్యాచ్ అవ్వటం, సిద్ధ అబ్జర్వ్ చేయటం, ఇదంతా మంచి హై మూమెంట్ అవుతుంది. అలాగే ఆ ఫైట్ అంతా కార్ అండ్ బైక్ లైట్స్తో ఉండి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెంబర్ 1 కాంతారా. ఈ సినిమా ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న యుఫోరియా అంతా ఇంత కాదు. రిలీజ్ అయ్యి 1 month అయినా కలెక్షన్స్లో మాత్రం అస్సలు తగ్గట్లేదు. అన్నీ చెప్పేసినట్టుగా కాకుండా ఆర్టిస్టిక్ వేలో అండ్ అందరూ చూడగలిగేలా హైస్ అండ్ లోస్తో మాస్ యాక్షన్ ఫార్మాట్లో తీసిన ఈ సినిమాలోని మెయిన్ హైలైట్ గురించే ఇప్పుడు మాట్లాడేది. అదే క్లైమాక్స్, ప్యూర్ గూస్ బంప్స్ మూమెంట్. అది దైవానికి సంబంధించిన రాయి తగిలాక స్పృహ లేకుండా పడిపోయిన శివ దగ్గరికి వచ్చిన దైవం గట్టిగా అరవటం నుంచి స్టార్ట్ చేసి గులిగా దైవ శివ ద్వారా విలన్స్ని చంపేయడం, ఆ సీన్స్ చూస్తుంటే ఒక్కసారిగా లోపల ఏదో ఒక డిఫరెంట్ వైబ్స్. ఆబ్వియస్లీ హై మూమెంట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం భయం, సడన్ షాకింగ్, ఇలా రకరకాల ఫీలింగ్స్తో నిండిపోతుంది. గులిగా దైవ పూర్తిగా ఆవహించిన సీన్తో స్టార్ట్ చేసి చివర్లో శివ అడవిలోకి వెళ్ళి మాయమైపోయే సీన్ వరకు ఈ క్లైమాక్స్ పార్ట్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అలా ఈ క్లైమాక్స్ సీనే హార్ట్ ఆఫ్ ద మూవీగా మారి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. సో ఇది గైస్ పార్ట్ 2 లిస్ట్. వీటిల్లో మీకు ఇష్టమైన సీన్స్ ఏంటి? పార్ట్ 1 కూడా చూశాక ఇంకా మీకు అనిపించిన సీన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.